హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు గోదావరి ఈ బ్లూ ఫియోలో వచ్చే ఒక చిన్న ప్రాబ్లమ్ని దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేసుకోవాలి, ఎలా రిపేర్ చేసుకోవాలి అన్న దాని మీద మీకు ఒక చిన్న వీడియో అయితే చేసి చూపిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ బ్లూ ఉన్న కస్టమర్స్కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో ఫస్ట్లో దీంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఈ బ్లూ ఫియోలో మేము రీసెంట్గా చూసిన ఒక ప్రాబ్లం ఏంటంటే, మీకు వెహికల్ ఆన్ చేసిన తర్వాత మీకు మోడ్స్ అంటే 1 to 3 గేర్స్ అన్నది మీకు అసలు కనబడవు. దీనికి మేము స్టార్టింగ్లో కిల్ స్విచ్ ఇష్యూ అనుకున్నాం, కానీ రీసెంట్గా మాకు అర్థమైంది ఏంటంటే ఇదే వెహికల్లో వెనక కంట్రోలర్ దగ్గర ఒక రిలే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు దీనికి మీరు చూసినట్టయితే మేము పాత రిలేని ఇక్కడ నుంచి డిస్కనెక్ట్ చేసేసాము, ఎందుకంటే రిలే ఫెయిల్ అయింది కాబట్టి. ఈ పాత రిలే ప్లేస్లో మీకు ఒక కొత్త రిలేని రీప్లేస్ చేసి చూపిస్తాం. లైక్ ఫస్ట్ ముందుగా వెహికల్ ఆఫ్ చేసేసుకొని వెహికల్ యొక్క ఎంసీబీ ఆఫ్ చేసి కొత్త రిలేని దీనికి కనెక్ట్ చేయాలి. ఇది 5 pin రిలే అండి, మీకు కంపెనీతో అవైలబుల్ ఉంటుంది, లేదా దీన్ని పర్చేజ్ లింక్ మీకు మా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము, అక్కడ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది న్యూ రిలే OEN 741121C కాయిల్ 85 ohms. ఇది రిలే నంబర్ అండి, 5 pin రిలే. ఈ రిలే కనెక్ట్ చేసిన తర్వాత మీరు వెహికల్ ఎంసీబీని ఆన్ చేయండి. ఎంసీబీ ఆన్ చేసిన తర్వాత మీరు కీ ఆన్ చేసినట్టయితే మీకు వెహికల్లో ఉన్న మోడ్ ఇష్యూ సాల్వ్ అవుతుందండి. లైక్ ఆఫ్, చూడండి ఇప్పుడు మోడ్స్ ఆఫ్ అయినాయి. కిల్ స్విచ్ ఆన్ చేయగానే మోడ్స్ ఆన్ అయింది. నార్మల్ పార్క్ ఎగ్జిట్ చేసి యాక్సిలరేటర్ ఇవ్వగానే వెహికల్ నార్మల్గా మూవ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో మీ వెహికల్లో కూడా ఇలాంటి సేమ్ ప్రాబ్లం, డిస్ప్లే ఆన్ అవుతుంది, ఛార్జింగ్ తీసుకుంటుంది, అన్నీ అవుతున్నాయి, కానీ మోడ్స్ మాత్రం కనబడట్లేదు అంటే మీరు చెక్ చేసుకోవాల్సింది రెండే. ఒకటి కిల్ స్విచ్, ఈ స్విచ్ బాగుందా లేదా ఇది చెక్ చేసుకోవాలి. 2, బ్యాక్ సైడ్లో మీకు కనెక్ట్ అయి ఉన్న రిలే, ఈ రిలే పర్ఫెక్ట్ ఉందా లేదా. ఈ రిలేలో ఏ ప్రాబ్లం ఉన్నా మీకు ఇగ్నిషన్ స్విచ్ అనేది వర్క్ అవ్వదు. మరి ఇప్పటి నుంచి రెగ్యులర్గా మీకు ఎలక్ట్రికల్ వెహికల్స్లో వచ్చే ట్రబుల్స్ ఏంటి, దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు, మీరు ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అన్న దాని మీద రెగ్యులర్గా నేను వీడియోస్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటానండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి, బెల్ని క్లిక్ చేయండి, సో దట్ ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వరు. ప్లస్ ఈ పార్ట్స్, మీకు వెహికల్లో డ్యామేజ్ అయ్యే పార్ట్స్ని కూడా మీరు ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు, ఆ పర్చేస్ లింక్ని మా డిస్క్రిప్షన్లో పెడతాము, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.